సౌత్ ఇండియాస్ ఫస్ట్ జనశతాబ్ది మన జననాయకుడు 12078 మన జననాయకుడిని నడిపించబోయే నాయకుడు విజయవాడ WAP7 బాపట్ల నుంచి బాదే బాదుడికి జేఎస్ గారు ట్రాక్ మీద చూపించే అథారిటీకి నాది గ్యారంటీ. జేఎస్ లాంటి బండికి ప్రాపర్ MPS, జేఎస్ లాంటి బండికి ప్రాపర్ 130 దొరికితే అవుట్పుట్ ఈ 50 కిలోమీటర్లు కొట్టాడు చూసారా. నేను పెట్టుకున్న సెల్లింగ్ పాయింట్ సెన్సేషనల్ హిట్ అయితే ఇచ్చాడు. సబర్బన్ అయితే సింపుల్ అండి, సాగుగొట్టి చెవులు మూసేశాడు. ఆరంభంలో మనకైతే మంచి ప్యారలల్ డిపార్చర్ అయితే పడింది BJTలో. మాస్లో కనుక చూసుకుంటే మంచి ప్యారలల్ అరైవల్ అయితే తీసుకున్నాడు. పెద్ద చెప్పడానికి ఏం లేదు, మీరు వినడానికి కూడా ఏం లేదు, మీ కళ్ళారా మీరే చూశారు. ఈడు కొట్టిన స్కిప్లే జేఎస్ అంటే ఏందో జస్టిఫై చేస్తుంది ఈరోజు. హలో గాయ్స్, ప్రేక్షకులందరికీ తిరిగి మళ్ళీ జర్నీ వయా జంక్షన్స్కి స్వాగతం. రైట్ నౌ నేను వచ్చేసి మనందరికీ ఎంతో ఇష్టమైన ఊరు అండ్ నా యూట్యూబ్ జర్నీ సరిగ్గా ఎక్కడైతే స్టార్ట్ అయిందో ఆ స్టార్టింగ్ పాయింట్లోనే ఉన్నామండి. సో ఇక్కడ నుంచి ఈరోజు మరొక ఇంట్రెస్టింగ్ అండ్ వన్ ఆఫ్ మోస్ట్ మై ఫేవరెట్ ట్రైన్స్లో అయితే జర్నీ చేయబోతున్నాం. సో మీరు బ్యాక్గ్రౌండ్లో ఆల్రెడీ చూసుకున్నారు మన ఫేరీ క్వీన్, ఈ ల్యాండ్ మార్క్ బట్టి చెప్పేయచ్చు అనమాట. సో రైట్ నౌ మనం వచ్చేసి విజయవాడ జంక్షన్ రైల్వే స్టేషన్ బయట అయితే ఉన్నామండి. అండ్ ఈరోజు ఇక్కడ నుంచి మనం ట్రావెల్ చేస్తున్న ట్రైన్ కనుక చూసుకుంటే మీరు ఆల్రెడీ టైటిల్ అండ్ థంబ్నెయిల్లో చూసేసే ఉంటారు. మన సౌత్ ఇండియాస్ ఫస్ట్ జనశతాబ్ది మన జననాయకుడు 12078 బెజవాడ నుంచి చెన్నై సెంట్రల్ వెళ్ళే జనశతాబ్ది ఎక్స్ప్రెస్లో ఈరోజు ఎండ్ టు ఎండ్ అయితే మనం ట్రావెల్ చేయబోతున్నాము. సో మీరు కనుక చూసుకోని ఉంటే మనం ప్రీవియస్గా అయితే సూపర్ ఫాస్ట్ కేటగిరీ ట్రైన్స్లో చేసాము, ఎక్స్ప్రెస్ ట్రైన్స్లో ట్రావెల్ చేసాము అండ్ టొరంటో ట్రైన్లో కూడా ట్రావెల్ చేసాము. అండ్ ఈరోజు మనం క్లాస్ ఆఫ్ ట్రైన్స్ని కొంచెం షిఫ్ట్ చేసి జనశతాబ్ది ట్రైన్స్లో అయితే ట్రావెల్ చేయబోతున్నామండి. సో ఈ జనశతాబ్ది ట్రైన్స్ గురించి మనం మాట్లాడుకునేది చాలా అయితే ఉందన్నమాట. ఈ సిరీస్ ఆఫ్ ట్రైన్స్ అంటే ఏంటి అండ్ మన ట్రైన్ హిస్టరీ గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. సో టైం వచ్చేసి ప్రజెంట్ ఇప్పుడు 3 అయితే అవుతుంది. చెన్నై నుంచి వచ్చే బండి ఇప్పుడే తీసుకున్నాడు అనమాట, అనౌన్స్ చేశాడు ఇప్పుడే. PF10కి వస్తాడు రెగ్యులర్గా. సో మనం అయితే వన్స్ అక్కడికి వెళ్ళిపోయి అన్ని డీటెయిల్స్ అయితే మాట్లాడుకుందామండి. అసలు జనశతాబ్ది ట్రైన్స్ అంటే ఏంటి, ఈ సిరీస్ ఆఫ్ ట్రైన్స్ ఏంటి అండ్ మన ట్రైన్ హిస్టరీ గురించి కూడా ఖచ్చితంగా మాట్లాడుకొని తీరాలి. సో ఇప్పుడైతే లోపలికి వెళ్ళిపోయి మనమైతే మిగతా డీటెయిల్స్ అయితే మాట్లాడుకుందాం. అండ్ ఈరోజు మనమైతే సోలోగా ట్రావెల్ చేయట్లేదండి, మనతో పాటు మా తోటి రైల్ ఫ్యాన్స్ కూడా ట్రావెల్ చేస్తున్నారనమాట. మనోడి పేరు వచ్చి ఉదయ్, తాడేపల్లిగూడెంలో ఉంటాడు. మాకు మంచి మంచి స్కిప్పులు పెడతా ఉంటాడు అనమాట గూడెంలో. సో తాడేపల్లిగూడెం స్కిప్పు బాగుంటుందిగా. సో అండ్ మనతో పాటు ఈరోజు వెంకీ VIP కూడా ట్రావెల్ చేస్తున్నాడు అండి. సో మనం లోపలికి వెళ్ళిపోయి మిగతా డీటెయిల్స్ అయితే మాట్లాడుకుందాము. మీరైతే చూసుకోవచ్చండి, చాలాసార్లు చూసే ఉంటారు, ఎన్నిసార్లు చూసినా మళ్ళీ చూడాలనిపించే అవుట్ సైడ్ లుక్ అనమాట విజయవాడ రైల్వే స్టేషన్. మనకైతే ఇక్కడ మంచిగా డిస్ప్లే అయితే ఉంటుంది అనమాట ట్రైన్ డీటెయిల్స్ గురించి. సో ఇప్పుడు వెళ్ళేలాగే సైడ్ నుంచి లోపలికైతే ఎంట్రీ ఇద్దాం. సో మనమైతే విజయవాడ రైల్వే స్టేషన్ PF1 పైకి అయితే వచ్చేసామండి. ఇక్కడ ఎస్కలేటర్ నుంచి అయితే డైరెక్ట్ FOBకి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట. వెళ్తూ మనం జనశతాబ్ది క్లాస్ ఆఫ్ ట్రైన్స్ గురించి అయితే మాట్లాడుకుందామండి. సో మీరు ఆల్రెడీ చిన్నప్పుడు చదివే ఉంటారు, చూసే ఉంటారు, మనకి ఇండియాలో ఫాస్టెస్ట్ ట్రైన్స్ అప్పటికే శతాబ్ది ట్రైన్స్ అయితే ఉండేవండి. ఇక్కడ కొంచెం లైటింగ్ తక్కువ ఉంది. సో శతాబ్ది ఫాస్టెస్ట్ ట్రైన్స్గా అయితే మనకి అప్పటి నుంచే ఉండేవన్నమాట. సో వాటిని కొంచెం డౌన్గ్రేడ్ చేస్తూ వాటిని కొంచెం మిమిక్ చేస్తూ, సో మీకు తెలిసిందే శతాబ్ది ట్రైన్స్ అనేవి చాలా ప్రైజింగ్ పరంగా అయితే చాలా ఎక్కువ ఉండేదన్నమాట. సో ఫ్రెండ్లీ బడ్జెట్, లో బడ్జెట్లో అయితే ఉండేవి కాదు. సో మిడిల్ క్లాస్ వాళ్ళకి కూడా బడ్జెట్ ఫ్రెండ్లీ ఉండాలి అనే ఒక ఉద్దేశంతో జనశతాబ్ది సిరీస్ ఆఫ్ ట్రైన్స్ని అయితే లాంచ్ చేయడం అయితే జరిగిందండి. సో మనకి ఈ జనశతాబ్ది సిరీస్ ఆఫ్ ట్రైన్స్ వచ్చేసి 2002 అండ్ 2003 రైల్వే బడ్జెట్లో అయితే తీసుకొచ్చారనమాట. అప్పుడు ఫార్మర్ ఇండియన్ రైల్వే మినిస్టర్ నితీష్ కుమార్ గారు అయితే లాంచ్ చేశారండి. సో మనకి సౌత్ ఇండియాలో ఫస్ట్ జనశతాబ్ది ట్రైన్ ఈరోజు మనం ట్రావెల్ చేస్తున్న జనశతాబ్ది ట్రైనే అండి. సో ఇది సిరీస్ ఆఫ్ జనశతాబ్ది ట్రైన్స్ గురించి. అండ్ మన ట్రైన్ జనశతాబ్ది గురించి హిస్టరీ గురించి కనుక చూసుకుంటే, మన ట్రైన్ ఇనాగ్రేషన్ కనుక చూసుకుంటే 2002 ఆగస్టు 26లో అయితే ఇనాగ్రేట్ అయ్యాడండి. సో స్టార్టింగ్లో ఎగ్మోర్ నుంచి అయితే ఉండేవాడు అనమాట. సో వైట్ గేజ్ పనుల తర్వాత దాన్ని అయితే చెన్నై సెంట్రల్కి అయితే షిఫ్ట్ చేయడం జరిగింది, సోర్స్ అండ్ డెస్టినేషన్ పాయింట్. అండ్ మన ట్రైన్ LHBిఫికేషన్ వచ్చేసి ఫిబ్రవరి 2020లో అయితే అయ్యాడండి. సో ప్రీవియస్గా ఓల్డ్ ICF కోచెస్తో అయితే రన్ అయ్యేవాడు. సో ఇదండి మన ట్రైన్ హిస్టరీ గురించి కనుక చూసుకుంటే. అసలు రన్ను మాత్రం ఎరగేసేస్తాడండి. సేమ్ మన శతాబ్ది ట్రైన్స్ని కొంచెం మిమిక్ చేసి డౌన్గ్రేడ్ చేసి కాస్ట్ అనేది తగ్గించి అన్ని రిజర్వేషన్ కోచెసే ఉంటాయండి, ఎలాంటి జనరల్ కోచెస్ అయితే ఉండవు. సో వాటిని కొంచెం మిమిక్ చేసి ట్రాక్ మీద స్పీడ్ మాత్రం అదే స్పీడ్తో మంచి ప్రయారిటీ ఇస్తూ, సూపర్ ఫాస్ట్ ట్రైన్లు ఎక్స్ప్రెస్ ట్రైన్ల కంటే ప్రయారిటీ ఎక్కువే ఉంటుందండి జనశతాబ్ది ట్రైన్స్కి. సో అది మన ట్రైన్ గురించి హిస్టరీ అయితే. ఇప్పుడైతే మనం PF10 పైకి వెళ్ళి మనం కోచ్ అండ్ లోకో ఇవన్నీ చూసుకొని మిగతా విషయాలు అయితే మాట్లాడుకుందాము. మీరైతే చూసుకోవచ్చండి మన 12077
చెన్నై నుంచి విజయవాడ వచ్చే జనశతాబ్ది ఇప్పుడే అరైవ్ అయ్యాడు. ఎగ్జాక్ట్ ఆన్ టైం అయితే తీసుకొచ్చాడండి. సో 30613 బెజవాడ WAP7 అయితే లీడ్ చేసుకుంటూ వచ్చింది మన జననాయకుడిని. రైట్ నౌ టైం వచ్చేసి 3:15 అయితే అయిందండి. సో డిపార్చర్కి ఇంకొక 15 నిమిషాలు ఉందన్నమాట. లోకో కప్లింగ్ కూడా అయిపోయింది. మేమంతా బయటికి వెళ్ళి లంచ్ అయితే కంప్లీట్ చేసుకొని వచ్చేసాం. ఒకసారి లోకో అయితే చూసుకుందాము. లోకో చూసుకొని మన కోచ్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. కోచ్ డీటెయిల్స్ అండ్ ట్రైన్ యొక్క టెక్నికల్ డీటెయిల్స్ కూడా మాట్లాడుకోవాలి. సో వెళ్తూ అయితే మాట్లాడుకుందాం. ఇప్పుడైతే లోకో అయితే చూసుకుందాము. మీరైతే చూసుకోవచ్చండి, ఈరోజు మనల్ని లీడ్ చేయబోయే లోకో విజయవాడ WAP7 అనమాట. 39340 WAP7 హాగ్ ఫిట్టెడ్ లోకో. మీరైతే ఈరోజు మన లీడింగ్ లోకో అయితే చూశారు కదండి. మన జననాయకుడిని నడిపించబోయే నాయకుడు విజయవాడ WAP7. సో ఈడుకుండే పగరికి P7 పడిందంటే పట్టాలని ఇంకా పేలిపోయేలా కొడతాడు. ఫెంటాస్టిక్గా ఉంటుంది. రన్ అయితే P7 ఉందన్నమాట. సరదాగా మా రైల్ ఫ్యాన్స్ అయితే ఆట పట్టిస్తుంటారండి నన్ను, నేను ఏ బండికి ఆ బండి G9 వస్తుందని. సో చూశారుగా అబ్బాయిలు, P7 ఈరోజు మామూలుగా ఉండదు. రన్ అయితే అది వీళ్ళే అనమాట ఆట పట్టించేది. సో మనకైతే ఈరోజు P7 పడింది. రన్ ఫెంటాస్టిక్గా ఉంటుందండి. అండ్ ఇప్పుడు వెళ్తూ మనమైతే మన కోచ్ డీటెయిల్స్ అండ్ టెక్నికల్ డీటెయిల్స్ గురించి అయితే మాట్లాడుకోవాలి. ఈరోజు మేము ట్రావెల్ చేస్తున్న కోచ్ వచ్చేసి D9 సెకండ్ సిట్టింగ్ అనమాట. సో అందరికీ సెకండ్ సిట్టింగ్లోనే కొట్టాము. అవైలబిలిటీ కూడా కొంచెం ఫ్రీగానే ఉన్నిందనమాట. ఈరోజు కూడా కరెంట్ అవైలబిలిటీలో ఒక 50 టికెట్లు అయితే పెట్టాడు సెకండ్ సిట్టింగ్లో. చైర్ కార్ అయితే ఫుల్ ప్యాక్ అయిపోయింది. ఉండేది 2 కోచ్లే కాబట్టి. అండ్ ఇప్పుడైతే మనం వెళ్తూ ట్రైన్ యొక్క టెక్నికల్ డీటెయిల్స్ అయితే మాట్లాడుకోవాలండి. టోటల్గా ట్రావెల్ చేసే డిస్టెన్స్ వచ్చేసి 455 కిలోమీటర్స్, తీసుకుంటున్న సమయం వచ్చేసి 7 గంటల 30 నిమిషాలు. అండ్ హాల్ట్లు కనుక చూసుకుంటే 9 హాల్ట్లు అయితే ఉంటాయి. యావరేజ్ స్పీడ్ వచ్చేసి 61 అండి. సో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు, అసలు ఒక సూపర్ ఫాస్ట్కి పర్ఫెక్ట్ అని చెప్పొచ్చు అనమాట. 61 యావరేజ్ స్పీడు. సో ఇప్పుడైతే మన కోచ్ D9కి అయితే వెళ్తున్నాము. డిపార్చర్కి ఇంకొక 10 నిమిషాలు అయితే ఉంది. లోపలికి వెళ్ళిపోయి మనమైతే డిపార్చర్ అయితే తీసుకుందామండి. సో ఖచ్చితంగా ఆన్ టైం డిపార్చర్ అయితే ఇస్తాడు. కాకపోతే ఇక్కడ వచ్చిన హైలైట్ ఏంటంటే సినారియో కనుక చూసుకుంటే గోరఖ్పూర్ నుంచి కొచ్చివేలి వెళ్ళే రప్తిసాగర్ అయితే ఈరోజు ఆన్ టైం ఉన్నాడు అనమాట. ఆడి డిపార్చర్ కూడా 3:30కే ఇప్పుడే PF5 అయితే అనౌన్స్ చేశాడు. టైం 3:20 అవుతుంది. ఆడికి 10 మినిట్స్ స్కెడ్యూల్ హాల్ట్ ఉంది ఇక్కడ. సో 10 మినిట్స్ స్కెడ్యూల్ హాల్ట్ తీసుకొని కరెక్ట్గా 10 మినిట్స్లో వాడితే డిపార్చర్ అయిపోతాడు ఎగ్జాక్ట్ 3:30కి. అండ్ మన ట్రైన్ డిపార్చర్ కూడా 3:30 అండి. పడితే ఏమన్నా ప్యారలల్ డిపార్చర్ పడవచ్చు. ఆడు నేరుగా వయా తెనాలి వెళ్ళిపోతాడు. మనం న్యూ గుంటూరు వెళ్ళాలి కాబట్టి సో ప్యారలల్ డిపార్చర్ ఈజ్ మోస్ట్ లైక్లీ టు హ్యాపెన్ అండి. సో చూసుకుందాం. నేనైతే D9 కోచ్కి వచ్చేసి బ్యాగ్ పెట్టేసి కుమ్మేసుకుందాం పదండి. ఇదే అండి మన D9 కోచ్ అయితే. సో 3:3 సీటింగ్ ఉంటుంది అనమాట. 1 నుంచి 108 సీట్స్ వరకు ఆక్యుపెన్సీ అయితే ఉంటుంది. అండ్ మన సీట్ నెంబర్లో వచ్చి 79, 80, 81. మనమైతే బ్యాగ్ లోపల పడేసాము. మనకైతే ఎగ్జాక్ట్గా 1 నిమిషం ముందే అడ్వాన్స్ స్టార్టర్ అయితే వేసేస్తున్నాడు. డిపార్చర్ అనౌన్స్మెంట్ కూడా వేసేసాడండి. సో ఆన్ టైం డిపార్చర్ అయితే పక్కా అనమాట. మనకి గోరఖ్పూర్ గారికి రప్తిసాగర్కి ఇంకా డిపార్చర్ అనౌన్స్మెంట్ అయితే ఇవ్వలేదు. సో మనకైతే ఆన్ టైం డిపార్చర్ దొరికింది. కుమ్మేసుకుందాం పదండి. JS JVJ కాంబినేషన్లో అవుట్పుట్ వ్లాగ్ ఏ రేంజ్లో ఉంటుందో చూసుకుందాం. సో ఇప్పుడైతే బండి ఆన్ బోర్డ్ అయిపోదాం. లెట్స్ గెట్ డిపార్టెడ్ ఫ్రమ్ బెజవాడ జంక్షన్ రైల్వే స్టేషన్. సో మనమైతే ఎగ్జాక్ట్ ఆన్ టైం బెజవాడ ప్లాట్ఫామ్ నెంబర్ 10 నుంచి అయితే డిపార్ట్ అయిపోయామండి. రప్తిసాగర్ కూడా డిపార్ట్ అయ్యాడు. అటు సైడ్కి వెళ్ళి ప్యారలల్ యాక్షన్ అయితే చూద్దాము. బాయ్ బెజవాడ. మీరైతే చూసుకోవచ్చండి, యాజ్ వి ఎక్స్పెక్టెడ్ గోరఖ్పూర్, తిరువనంతపురం, రప్తిసాగర్కి కూడా డిపార్చర్ అయితే పడింది. ప్యారలల్ డిపార్చరు. 2 మెంటలు ఒకేసారి బయలుదేరారు అనమాట. అరే కుట్రాను మధ్యలో ఇద్దరు మెంటల్ వాళ్ళు అండి. ఎరగొడతాయి అనమాట 2 బళ్ళు. రన్ను విషయానికి వస్తే మీరైతే చూసుకోవచ్చు. గోరఖ్పూర్, తిరువనంతపురం, 12511 రప్తిసాగర్. మనకి ఎలాంటి పాయింట్ అడ్డు కూడా ఉండదండి. ఆడ అలా స్ట్రైట్గా తెనాలి వెళ్ళిపోతాడు. మనం ఇటు రైట్ సైడ్ డైవర్ట్ తీసుకొని న్యూ గుంటూరు వైపు అయితే వెళ్ళిపోతాము.
అబ్బా 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 ఫెంటాస్టిక్ రా. ఓ సూపర్. ఎవడరా నువ్వు? నాగర్కోయిల్ షాలిమార్. అయ్యి బాబోయ్, ఎలా ఉన్నారా లోపల? అదిగో భైరవ దారాదా, ఆడి ఇప్పుడే యాక్సిలరేట్ అవుతున్నాడండి. ఆడి గట్టిగానే యాక్సిలరేట్ అవుతున్నాడు. బాబా కొట్రా, ఏమన్నా పేర్లలా కొట్టు. మనోడైతే కొంచెం స్లో అయ్యాడండి. సో వాడు మెయిన్ లైన్ మీద అటు తెనాలి అయితే వెళ్ళిపోతాడు అనమాట. మనం అయితే డైవర్ట్ అయ్యి న్యూ గుంటూరు వైపు అయితే వెళ్ళాలి. మనోడైతే కంప్లీట్గా యాక్సిలరేట్ అయ్యి వెళ్ళిపోతున్నాడు అండి, మీరు చూసుకోవచ్చు. ఆయరా రప్తిసాగర్. ఏది లేదు లేదు, ఆడే వెళ్ళిపోతాడు, ఆడే ముందు. న్యూ గుంటూరు వెళ్ళాలా, పడితే గిడితే ఓటి భగత్ సింగ్ కోటి చెన్నై దానికి పడతా మనం కొట్టచ్చు. ఎంత స్లోలో ఎప్పటికీ వెళ్ళాలి వీడు మొత్తం. ఓకే, ఎన్ని స్లీపర్ ఇడు? 7 9. మీరైతే చూసుకోవచ్చండి, మనోడు కేసీసీ కృష్ణ కెనాల్ జంక్షన్ని స్కిప్ కొట్టి రైట్ సైడ్ అయితే డైవర్ట్ అయ్యి టువర్డ్స్ మంగళగిరి న్యూ గుంటూరు వైపు అయితే వచ్చేసాడు, హౌరా చెన్నై మెయిన్ లైన్ వదిలి. సో మనోడు ఒక మంచి కర్వ్ అయితే కొడుతున్నాడండి.
కరువు కొడుతూ కొడుతూ మనోడైతే యాక్సిలరేట్ అవుతున్నాడు. మీరైతే చూసుకోవచ్చండి, మనం పాయింట్స్ చేంజ్ అయ్యి టువర్డ్స్ లెఫ్ట్ అయితే వెళ్తున్నాం అనమాట న్యూ గుంటూరు రైల్వే స్టేషన్కి. ఇలా స్ట్రైట్గా కనుక వెళ్ళిపోతే గుంటూరు జంక్షన్కి అయితే వెళ్ళిపోతాము. ఈ 2 ట్రాక్స్ ఉన్నాయి చూసారా, ఇవి గుంటూరు జంక్షన్కి అయితే వెళ్ళిపోతామండి. 30 కిలోమీటర్లు క్లియర్ చేసుకున్న తర్వాత మన ఫస్ట్ షెడ్యూల్ హాల్ట్ న్యూ గుంటూరు రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసామండి. ఇక్కడికి రావాల్సిన దానికంటే మనోడు 10 నిమిషాలు డిలే అయితే వచ్చాడు. డిలే అసలు మ్యాటరే కాదు, మనకి కేసీసీ కృష్ణ కెనాల్ జంక్షన్ 10 ట్రయాంగిల్లో స్కిప్ కొట్టాడనమాట. కానీ నా లైఫ్లోనే వన్ ఆఫ్ ద బెస్ట్ డిపార్చర్స్ అయితే చూశాను విజయవాడ. దట్స్ బీజేడీ డివిజన్ ఫర్ యూ. ఫెంటాస్టిక్ డ్రామా అయితే బిల్డ్ అయింది మనకి. స్టార్టింగ్లోనే వన్ ఆఫ్ ద బెస్ట్ ప్యారలల్ డిపార్చర్స్ అయితే పడింది. అండ్ వెంటనే బ్యారేజ్ మీద నుంచి జింగ్ పడింది అనమాట. పీక్ ఉంది సాటిస్ఫాక్షన్ అయితే. సో ఇక్కడ వరకు అయితే యాజ్ ఎక్స్పెక్టెడే ఎలా అయితే అనుకున్నామో అలానే జరిగిపోయిందండి. సో మనకి ఇక్కడ హాల్ట్ ఉండబోతుంది కేవలం 2 నిమిషాలండి. సో మనం వచ్చింది అయితే న్యూ గుంటూరు రైల్వే స్టేషన్కి, గుంటూరు జంక్షన్కి అయితే కాదనమాట. సో ఇది వచ్చి బైపాస్లో ఉంటుంది. గుంటూరు జంక్షన్ బైపాస్ కొడుతున్నప్పుడు ఈ స్టేషన్ అయితే ఉంటుందండి, ఊరికి కొంచెం దూరంగా అయితే ఉంటుంది. సో మనకైతే ఇక్కడ కేవలం 2 నిమిషాలే హాల్ట్. మనం అయితే ఇక్కడ నుంచి డిపార్ట్ అయిపోతాము. ఇక్కడ నుంచి డిపార్ట్ అయిన తర్వాత మనం టువర్డ్స్ తెనాల్ అయితే వెళ్తామండి. తెనాల్ దగ్గర మనమైతే మన హౌరా చెన్నై మెయిన్ లైన్ అయితే జాయిన్ అవుతాం మళ్ళీ. సో అప్పుడు చూసుకోవాలి స్లాట్లో ఏ బళ్ళు ఉన్నాయి ఏంటి అని చెప్పి. సో నేనైతే తెనాల్లో అప్డేట్ చేస్తాను మీకు. ఇక్కడంతా 110 ఉంటుందండి లిమిట్. మనకి తెనాల నుంచి అయితే 130 దొరుకుతుంది ప్రాపర్గా. అండ్ ఇంకో మెయిన్ పాయింట్ ఏంటంటే తెనాలి బాపట్ల వరకు రన్ నేనైతే ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవట్లేదు. కానీ బాపట్ల నుంచి వీడు కొట్టే కొట్టుడికి నాది గ్యారంటీ అండి, ఇరగొడతాడు. సో అదైతే చూసుకుందాం మనం బాపట్ల తర్వాత. సో ఇప్పుడైతే మన బండి అయితే హాంకింగ్ వేసేసాడు, ట్రైన్ అయితే ఎక్కేద్దాము. మనమైతే తెనాలి అవుటర్లో అయితే ఉన్నామండి. తెలిసిందే కదా ఈ కరువు గురించి. తెనాల్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు, గుంటూరు నుంచి వచ్చి తెనాల్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు ఈ కరువు అయితే ఫెంటాస్టిక్గా ఉంటుందండి. చూస్తున్నారు కదా, చూడండి, దీని గురించి మాట్లాడదాం తెనాల్లో దిగాక. ఎల్రా ఎల్లు.
55 కిలోమీటర్లు క్లియర్ చేసుకున్న తర్వాత మనం అయితే తెనాలి జంక్షన్ రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాము. ఇక్కడికి రావాల్సిన దానికంటే మనోడు 13 నిమిషాలు డిలేతో అయితే వచ్చాడు. అదనపు 3 నిమిషాలు డిలే అయితే వచ్చి యాడ్ అయింది. అసలు ఇక్కడ వరకు నేనైతే ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోలేదండి. వాడు ఏదన్నా కొడితే అది బోనస్ అంతే బాపట్ల వరకు. కానీ బాపట్ల నుంచి బాదుడికి జేఎస్ గారు ట్రాక్ మీద చూపించే అథారిటీకి నాది గ్యారంటీ. సో ఇప్పుడు ట్విస్ట్ ఏంట్రా అని కనుక చూసుకుంటే మీరు తెనాలి అరైవ్ అయ్యేటప్పుడు చూసుంటారు, ఒక బండి మంచిగా స్కిప్ కొట్టుకుంటే వెళ్ళాడు తెనాలి. సో ఆడొచ్చేసి 2626 భగత్ కి కోటి ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ సూపర్ ఫాస్ట్ అనమాట. ఆడికి తెనాలి హాల్ట్ లేదు. సో మంచిగా స్కిప్ కొట్టుకుంటే వెళ్ళాడు. మనల్ని అయితే ఓటీ కొట్టాడు టెక్నికల్గా కనుక చూసుకుంటే. కానీ గూడూరు రిపోర్టింగ్ టైం కనుక చూసుకుంటే మందే ముందండి అరైవల్. సో చూద్దాము ఖచ్చితంగా. నాకు తెలిసినంత వరకు వాడిని థర్డ్ లైన్లో వేసి ప్యారల్గా ఓటీ అయితే కొట్టించే ఛాన్స్ అయితే ఉంది ఖచ్చితంగా. సో అదైతే చూసుకుందాం. ఓటీ కానీ కొట్టాడంటే ప్యారల్ ఓటీ ఇంకా తిరుగులేదు అసలు. సో మనకైతే ఇక్కడ కేవలం ఉండబోతుంది 2 నిమిషాల హాల్ట్. 2 నిమిషాల హాల్ట్ తర్వాత మనమైతే డిపార్ట్ అయిపోతాం. ఆల్రెడీ మనం వచ్చి 1 నిమిషం అయితే అయిపోయింది. సో మెయిన్ లైన్ పైకి అయితే తీసుకోలేదు, ఆడు స్కిప్ కొట్టాడు కాబట్టి. PF5 పైకి అయితే వచ్చి ఆగామన్నమాట. సో మెయిన్ లైన్ వచ్చి 3rd ప్లాట్ఫాము. సో ఇప్పుడు మనం డిపార్ట్ అయ్యి మెయిన్ లైన్ అయితే జాయిన్ అవుతాము. మనకి ఇక్కడ నుంచి ప్రాపర్ 130 అయితే ఉంటుంది. బాపట్ల వరకు కొడతాడో లేదో తెలియదు, కానీ బాపట్ల నుంచి అయితే ఫెంటాస్టిక్గా ఉంటుందండి రన్ను. అదైతే చూసుకుందాము. మన ట్రైన్ అయితే డిపార్ట్ అవ్వడానికి రెడీగా ఉంది. సో ట్రైన్ అయితే ఎక్కేద్దాము. మీకు తెలిసిందే అండి తెనాలి ఎందుకు జంక్షన్ అనేది. సో మనం వచ్చి గుంటూరు లైన్ నుంచి అయితే వచ్చి జాయిన్ అయ్యామన్నమాట. అండ్ విజయవాడ నుంచి వచ్చే లైన్ అండ్ ఇప్పుడు మనం వెళ్ళబోతున్న లైను. అండ్ మీరు ఇక్కడ లెఫ్ట్ సైడ్ కనుక చూసుకుంటే రేపల్లి లైన్స్ అయితే సపరేట్ అవుతాయండి. సో అందుకు తెనాలి నుంచి జంక్షన్ అని అయితే అంటారు.
ఏం అనౌన్స్మెంట్ రా అది? జన్ శతాబ్ది ఎక్స్ప్రెస్ అంట. జాగ్రత్త. 112 కిలోమీటర్లు క్లియర్ చేసుకున్న తర్వాత మనమైతే చీరాల రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసామండి. ఇక్కడికి రావాల్సిన దానికంటే మనోడు 26 మినిట్స్ డిలేతో అయితే వచ్చాడు. ఈ డిలే ఎందుకైంది అని కనుక చూసుకుంటే బాపట్లలో అయితే మనల్ని అన్షెడ్యూల్డ్ హాల్ట్ ఒక 3-4 మినిట్స్ అయితే ఆపేసాడండి. వర్క్ జరుగుతున్నాయంట బాపట్ల చీరాల మధ్యలో. చాలా నెమ్మదిగా వచ్చాడు, ఒక 50లో అలా వచ్చాడనమాట కంప్లీట్గా ఈ 15 కిలోమీటర్లు అయితే బాపట్ల నుంచి చీరాల వరకు. సో ఇక్కడి నుంచి నాకు తెలిసి ఏమాత్రం ఇరగొట్టేయచ్చు, కానీ అసలు బాపట్ల ముందు కూడా చాలా బాగా కొట్టాడండి. నేను ఎక్స్పెక్టేషన్స్ ఏం పెట్టుకోలేదు, బట్ స్టిల్ బాపట్ల వరకు కూడా ఫెంటాస్టిక్గా కొట్టాడు. బాపట్ల చీరాల స్ట్రెచ్ మాత్రం దెబ్బ అయిపోయిందనమాట, వర్క్స్ జరుగుతున్నాయంట. సో ఇక్కడి నుంచి నాకు తెలిసినంత వరకు నెక్స్ట్ స్టాప్ మంది ఒంగోలు 50 కిలోమీటర్స్ ఎరగొట్టేస్తాడండి. నేను చెప్తున్నా కదా, ఖచ్చితంగా ఒక 28-30 మినిట్స్లో అయితే క్లియర్ చేస్తాడు ఈ 50 కిలోమీటర్స్. ఏ వర్క్స్ లేకపోతే, నాకు తెలిసి వర్క్స్ కూడా ఏమీ లేవు. దీని ముందు 26 ఉన్నాడు కదా భగత్ కి కోటి చెన్నై సూపర్ ఫాస్ట్. సో ఆడు మంచిగా క్లియర్ చేశాడనమాట. ఆడు స్టేటస్ చూశాను, చీరాల నుంచి ఎరగొట్టేసాడు, ఆడు ఒంగోలు దగ్గరికి వెళ్ళిపోయాడు. సో చూసుకుందాం, ఇక్కడ నుంచి అయితే ఫెంటాస్టిక్గా కొడతాడు రన్ అయితే. సో నేను మోస్ట్ సెల్లింగ్ పాయింట్గా పెట్టుకుంది కూడా ఈ స్ట్రెచ్ చేయండి, చీరాల నుంచి ఒంగోలు వరకు. ఏ బండన్నా ఎగరేసి కొడతారనమాట. సో అదైతే మనం విట్నెస్ చేద్దాం. వీడి కొట్టుడికి ఇక్కడి నుంచి ఉంటే ఆడన్నా ఉండాలి, లేదా మనమన్నా ఉండాలి. సో డిపార్చర్ అయితే తీసుకుందాము. మనకైతే ఇక్కడ కేవలం 2 మినిట్సే హాల్ట్ అండి. 2 మినిట్స్ తర్వాత మనమైతే డిపార్ట్ అయిపోతాము. సో స్టార్టర్ కూడా వేసేసాడు ఆల్రెడీ. సో లెట్స్ గెట్ బ్యాక్ ఇన్ టు ది ట్రైన్. అది మెయిన్ లైన్ డిపార్చర్ యాక్సలరేషన్ అంటే ఇలా ఉంటుందండి. సో అందుకే రన్నింగ్లో ఎక్కడం దిగటం లాంటివి ఎప్పుడూ చేయొద్దు. కొట్రా, మోస్ట్ అవైటెడ్ స్ట్రెచ్ రా, కొట్టు. చెక్కించు పైలట్ 130 అంటే కొంచెం అది రాచకం.
ఎవరైనా అడగకూడదు. WDG4 WDG జనశతాబ్ది సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అండ్ ప్లాట్ఫామ్ నెంబర్ 3. ఇదిరా అనౌన్స్మెంట్ అంటే. 162 కిలోమీటర్లు జేఎస్ని పీక్స్లో చూసుకున్న తర్వాత మనమైతే కేవలం 15 నిమిషాల డిలేతో ఒంగోలుకి అయితే వచ్చామండి. జేఎస్ లాంటి బండికి ప్రాపర్ ఎంపీఎస్, జేఎస్ లాంటి బండికి ప్రాపర్ 130 దొరికితే అవుట్పుట్ ఈ 50 కిలోమీటర్లు కొట్టాడు చూసారా, ఈ రేంజ్లో ఉంటుందండి అవుట్పుట్. ఏం కొట్టాడు అసలు, అబ్బా చిత్త కొట్టేశాడు. పైగా ఎంపీఎస్లో కొడుతుంటే ఆ ఫ్లాట్ వీలు అసలు దద్దరిల్లిపోయిందండి. ట్రాక్ అయితే పీక్స్లో కొట్టాడు. చీరాల దాటిన తర్వాత నీ చింతంతా తీరుస్తా అని చెప్పి చిత్త కొట్టేశాడు. అసలు పీక్స్లో చూసుకున్నాము జేఎస్ని అయితే ఫెంటాస్టిక్గా ఉన్నిందండి రన్ను. సో కేవలం 15 నిమిషాలు డిలేతో అయితే వచ్చాడు. మనకి 26 మన భగత్కి కోటిగాడు అయితే టంగుటూరు దగ్గరలో ఉన్నాడు. ఆడిప్పుడే టంగుటూరు స్కిప్ చేస్తున్నాడు అనమాట. సో చెప్పలేము, మేబీ పడవచ్చు పడకపోవచ్చు అండి ప్యారలలు. సో వాడు ఆన్ టైం ఉన్నాడు. మనం కేవలం 15 మినిట్స్ డిలేతో అయితే ఉన్నాము. ఇక్కడ 2 నిమిషాలు హాల్ట్ అయితే ఉంటుంది. ఈ 2 నిమిషాలు హాల్ట్ తర్వాత మనమైతే డిపార్ట్ అయిపోతాము. సో రైట్ నౌ టైం వచ్చేసి 6:20 అయితే అయిందండి. అండ్ మనకి సింగిల్ కూడా మంచిగా పడుతున్నాయి. అసలు ఈ స్ట్రెచ్ నేను పెట్టుకున్న సెల్లింగ్ పాయింట్ ఎప్పుడు నన్ను మోసం చేయదండి. నేను పెట్టుకున్న సెల్లింగ్ పాయింట్ సెన్సేషనల్ హిట్ అయితే ఇచ్చాడు. అసలు బాబా ఏం కొట్టాడండి ఫ్లాట్ వీలు, ఫెంటాస్టిక్. అసలు పీక్స్లో చూసాము అసలు రన్నింగ్ అయితే జేఎస్ని. ఏమోదయ్ ఎట్లా అనిపించింది రన్? యాజ్ ఎక్స్పెక్టెడ్ అసలు నిజంగా చీరాల నుంచి సోల్డ్ అంతే, ఆ రేంజ్లో కొట్టాడు అసలు. సో మన వర్త్ సోల్డ్ అంతే. సో మనకైతే స్టార్టర్ అయితే పడిపోయిందండి. డిపార్చర్ అయితే రెడీగా ఉన్నాడు మనోడు డిపార్ట్ అవ్వడానికి. సో ట్రైన్ అయితే ఎక్కేద్దాము. మొదలెట్రా నీ తాండవ, మొదలెట్టు. అది మనోడు చెప్పాడుగా అంతే, యాక్సలరేషన్ పీక్స్లో ఉంటుంది ర్యాపిడ్గా. సో రన్నింగ్లో దిగటం ఎక్కడం లాంటివి చేయొద్దు. పింకీ ఎంట్రీ. ఓ మై పింకీ.
ప్లాట్ఫామ్ అటు 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 రెండు 228 కిలోమీటర్లు క్లియర్ చేసిన తర్వాత మనమైతే కేవలం 12 నిమిషాల డిలేతో కావలి రైల్వే స్టేషన్కి అయితే వచ్చాము. ఇంకో 3 నిమిషాలు డిలే కవర్ చేశాడు. వీడు కొట్టి కవర్ చేయకుండా ఇంకేం చేస్తాడు, ఆ రేంజ్లో కొడుతున్నాడు. అసలు సింగరాయకొండ స్కిప్పు, ఉలవపాడు స్కిప్పు, అబ్బబ్బబ్బా ఒకదానికి మించిన ఒకదాన్ని అయితే కొడుతున్నాడు అండి. పీక్స్లో చూస్తున్నాం అసలు జేఎస్ 2.0 అవతారం అయితే ఎత్తేసాడు. నేను ఇంకా ఈ కొట్టుడికి సబర్బన్కి ఇంకా హైప్ అయితే పెంచేసుకున్నానండి. నార్మల్గా మనం పింకీ వ్లాగ్ చేసాము అండ్ సాంబార్ బండి వ్లాగ్ చేసాము. వాళ్ళే ఆ రేంజ్లో కొడితే ఈడెలా కొడతాడు ఇంకా సబర్బను. నేనైతే మోస్ట్ ఎగ్జైటెడ్. మనకైతే సంఘమిత్ర సింగ్ అయితే మిస్ అయిపోయిందండి. రీజన్ కనుక చూసుకుంటే టీటీతో మంచి ఫ్రెండ్లీ కన్వర్జేషన్ అయితే బిల్డ్ అయిందనమాట. సో చిన్న ఫోటోషూట్ చేసాము ఆయనకి, కుదిరితే వేస్తాను ఆ క్లిప్స్ కూడా. సో టీటీతో మంచి ఫ్రెండ్లీ కన్వర్జేషన్ అయితే బిల్డ్ చేసాము ఇప్పటి వరకు. ఆ గ్యాప్లో సంఘమిత్ర సింగ్ అయితే అయిపోయాడండి. సో ఆ సింగ్ అయితే మనం మిస్ చేసాము. ఇక్కడ కేవలం మనకి 2 నిమిషాలే హాల్టింగ్ ఉంటుంది, 12 నిమిషాలే ఉంది డిలే. అసలు పెద్ద మ్యాటరే కాదు, కొట్టేస్తున్నాడు. సో ఇది డిపార్ట్ అయిన తర్వాత నెక్స్ట్ మన హాల్ట్ వచ్చి నెల్లూరు, నా జన్మస్థలం. సో మనం అయితే నెల్లూరుకి వెళ్ళి నెల్లూరులో అయితే కలుసుకుందాము. కరెక్ట్గా పెట్టావు సంవత్సరంగా. ఓకే సింహం ఈస్ నరసింహ. ఫ్యాంటాస్టిక్. నెల్లూరు బ్యారేజ్, పెన్నా రివర్.
జనరల్ ఎక్కుతాను పద్మావతి చూడు. నా జన్మభూమి నెల్లూరు. రెండు 278 కిలోమీటర్లు క్లియర్ చేసుకొని ఈ జేఎస్లో నా జన్మస్థలమైన జేవీజే జన్మస్థలమైన నెల్లూరుకి అయితే వచ్చేసామండి. ఇక్కడికి రావాల్సిన దానికంటే మనోడు 12 నిమిషాలు లేట్గా వచ్చాడనమాట. సో నెల్లూరులో అయితే మా తంబి వచ్చాడు ఫుడ్ తీసుకొని. దాదా ఎందుకు లేటు, అది వెళ్ళిపోద్ది మళ్ళీ. సో మీరు ఆ పింకీ బ్లాగ్లో చూసుంటారుగా, మనోడు వల్ల సిగ్నల్ ఫెయిల్యూర్లో దెబ్బ పడిపోయింది అది. సో అదండి మ్యాటర్ అయితే. సో మనకైతే ఇక్కడ కేవలం 2 నిమిషాలు హాల్ట్ ఉంటుంది. అసలు హోమ్ టౌన్ అరైవల్ ఈజ్ కైండ్ ఆఫ్ ఎమోషన్ అండి, మంచి ఫీల్ అనిపించింది. సో జేఎస్లో జేవీజే జన్మస్థలం నెల్లూరుకి అయితే వచ్చాము. చాలా మంచి ఫీలింగ్ అయితే అనిపించిందండి. సో ఫుడ్ అయితే తీసుకున్నాం, మా ఊరితో మాట్లాడేసి డిపార్చర్లు అయితే కలుసుకుందాము. మీరైతే చూసుకోవచ్చండి, మనకి PF1 మీద 12603 ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ చర్లపల్లి సూపర్ ఫాస్ట్ అయితే ఉన్నాడు. సాంబార్ బండి మనకి ఎంతో ఇష్టమైన బండి. ఒకటి మాత్రం అడగండి, G9 వేసుకొచ్చాడు. సో చూశారు కదా మెయిన్ లైన్ డిపార్చరు, మంచి యాక్సలరేషను. నెక్స్ట్ వచ్చేసి మనకి గూడూరు అనమాట. ఇక్కడ నుంచి బండి 130 కొడుతుంటే స్టేబుల్గా కలుపుతున్నాడు. బాబు ఎంత ఎక్స్పీరియన్స్ అమ్మా. గ్లూకోజ్ కోసం అండి, మీరు ఇంకేదో అనుకున్నారు. సో మనమైతే గూడూరు జంక్షన్ అరైవ్ అవుతున్నామండి. మాట్లాడదాం దిగిన తర్వాత. ఒక పెద్ద బ్లండర్ అయితే జరిగింది, దాని గురించి మాట్లాడదాం. మెయిన్ లైనేగా PF1. ఓకే, యాక్చువల్గా జింగ్ కోసం ఇట్టున్నానండి, జింగ్ పడుతుందని. ఆడు అవుటర్లో ఆగిపోయినట్టున్నాడు. గూడూరు జంక్షన్. మూడు 315 కిలోమీటర్లు క్లియర్ చేసుకొని మన జేఎస్లో గూడూరు జంక్షన్ రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసామన్నమాట. సో ఇక్కడికి రావాల్సిన దానికంటే కేవలం 4 నిమిషాలు డిలే. జరిగిన బ్లండర్ ఏంటంటే మోస్ట్ డిసప్పాయింటింగ్ అనమాట. ఈ వ్లాగ్ మొత్తంలో మోస్ట్ డిసప్పాయింటింగ్. మనమైతే ఇందాకటి నుంచి వెయిట్ చేస్తున్న ఓటీ అయితే కొట్టేశాడండి, బకెట్కి కోటిని మనుబోల్లో లూపేసి. ప్యారల్ ఓటీ ఏం కాదు, మనుబోల్లో ఆడ ఆగాడు అనమాట. సో మనకి థర్డ్ లైన్ మనుబోల్ వరకు ఉంటుంది కదా. సో తర్వాత RORA బ్రిడ్జ్ తీసుకొని వాడైతే మెయిన్ లైన్ పైకి వచ్చేసేయాలండి మనుబోల్ తర్వాత. ఆ ఓటీ అయితే మనం క్యాప్చర్ చేసుకోలేకపోయాము, అది కొంచెం డిసప్పాయింటింగ్గా ఉంది. అదే కొట్టేస్తుంది. ఇందాకటి నుంచి మేమైతే టిఫిన్ తింటున్నాము ఆ టైంలో. ఆ ఓటీ తీసుంటే చాలా బాగుండేది. బట్ రివెంజ్ ఈస్ వెరీ స్వీట్ అండి, భలే కొట్టాడు ఓటీ అసలు. సో గూడూరు వచ్చి మనకి ఇంపార్టెంట్ జంక్షన్ అండి, మీకు తెలుసు. ఇక్కడ నుంచి రేణిగుంట వైపు అయితే సపరేట్ లైన్ అవుతుంది, అండ్ మనం ఇట్లా స్ట్రైట్గా వెళ్ళిపోతే చెన్నై అయితే వెళ్ళిపోతాము. అండ్ మనకి సౌత్ కోస్ట్ రైల్వేస్ ఇక్కడతో అయితే లాస్ట్ అనమాట. గూడూరు డిపార్ట్ అయిన వెంటనే మనమైతే SRలోకి వెళ్ళిపోతాం. బండి యొక్క హోమ్ జోను SRలోకి అయితే వెళ్ళిపోతాము. స్టిల్ ఏపీలోనే ఉంటాము మనం. సో సులూరుపేట తడ దగ్గర అయితే బార్డర్ అనమాట, TN బార్డరు. సో ఆపోజిట్ అయితే ఏదో ట్రైన్ వచ్చింది, ఆ జింగ్ అయితే తీసుకుందాము ఇప్పుడే. ఆ జింగ్ తీసుకొని మనమైతే డిపార్చర్లు అయితే కలుద్దాం. కేవలం 2 నిమిషాలండి హాల్ట్, ఇక్కడ ఎక్కువసేపు ఏం ఆపు. అండ్ ఇంకో పాయింట్ కనుక చూసుకుంటే మనకి విజయవాడలో ప్యారలల్ డిపార్చర్ పడిన 12511 రప్తిసాగర్ ఆడు జస్ట్ ఇప్పుడు డిపార్ట్ అయ్యాడండి. మనోడు ఆ డిపార్ట్ అయ్యాక అరైవల్ తీసుకున్నాడు. ఇక చూసుకోండి మనోడు రన్ ఏ రేంజ్లో ఉన్నిందో. ఆడు నేరుగా తెనాల మీద వచ్చాడు. మనం గుంటూరు వెళ్ళి గుంటూరు నుంచి వచ్చిన జస్ట్ ఒక 5 కిలోమీటర్స్ గ్యాప్ అనమాట ఆడికి మనకి. సో అంత రేంజ్లో ఉన్నింది రన్ను. సో మనకైతే స్టార్టర్ అయితే వేసేసాడండి. సో ట్రైన్ అయితే ఎక్కేద్దాము. లెట్స్ గెట్ డిపార్టెడ్ ఫ్రమ్ గూడూరు జంక్షన్. మనమైతే గూడూరు జంక్షన్ నుంచి అయితే డిపార్ట్ అయిపోయామండి. పక్కన PF2 మీద కనుక చూసుకుంటే పుదుచ్చేరి కాకినాడ పోర్ట్ సర్కార్ అయితే ఉన్నాడు. అండ్ అటుపక్క PF4 మీద కనుక చూసుకుంటే మన SMVT హౌరా సూపర్ ఫాస్ట్ అయితే ఉన్నాడండి, 12864. మనమైతే డిపార్ట్ అయిపోయాం గూడూరు జంక్షన్ నుంచి. కానీ రన్ను మాత్రం చెప్పాను కదండి మీకు సినారియో. అసలు వేటాడి భగత్కి కోటిని అయితే ఓటీ కొట్టాడు. అండ్ రప్తిసాగర్ జస్ట్ 5 కిలోమీటర్స్ దూరంలో ఉన్నాడు అంతే.
సో అసలు పీక్స్లో కొట్టాడండి రన్ అయితే. ఏం డిపార్చర్స్ రా మెయిన్ లైన్. మీరైతే చూశారు కదండి, మనం ఇప్పుడే గూడూరు జంక్షన్ అయితే డిపార్ట్ అయ్యాము. గూడూరు నుంచి సూలూరుపేట వరకు మనకి తీద్దామన్నా కూడా అంతేం ఉండదండి. సో లైట్ కూడా ప్రాపర్గా ఉండదు. అండ్ స్టేషన్ స్కిప్పుల్లో కూడా పెద్ద లైటింగ్ అయితే ఏమి ఉండదు. ఏదైనా సింగిల్ ఉంటే చూసుకుందాము. అండ్ సూలూరుపేట నుంచి సబర్బన్కి సర్వం సిద్ధం అయితే అయిపోదాము. సో సబర్బన్ అయితే ఇరగొట్టేస్తాడు. మంచి ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి సబర్బన్ మీద. సో చూసుకుందామండి, మనం సూలూరుపేటలో అయితే కలుద్దాం. ఈ గ్యాప్లో ఏదైనా సింగిల్ ఉంటే క్యాప్చర్ చేసుకుందాము. లివరీ 39123 ఏంద్రా సౌండ్. ఏయ్ మీకు అక్కడ దూరంగా లోకోది హెడ్ లైట్ అది కనిపిస్తుంది కదా లైట్. సో అది వచ్చేసి భగత్కి కొట్టిదండి. మన వెనకాల వచ్చి ఆగాడు ఆడు కూడా. సో మనమైతే డిపార్ట్ అయిపోయాం. సూలూరుపేటలో కలుద్దాం. మల్టీప్లెక్సే అన్నట్టు చెప్పు. ఫోన్ తీయడు. మూడు 372 కిలోమీటర్లు క్లియర్ చేసుకొని మన పెనల్టిమేట్ హాల్ట్ అయిన సూలూరుపేట రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసామండి. ఇక్కడికి రావాల్సిన దానికంటే మనోడు 15 నిమిషాలు డిలేతో అయితే వచ్చాడనమాట. సో ఈ డిలే ఎందుకైందో మీకే తెలుసు. అవుటర్లో అయితే ఆపేశాడు. అండ్ నాయుడుపేట నుంచి కొంచెం నెమ్మదిగానే వచ్చాడు, కొంచెం తగ్గాడనే చెప్పాలి. మీరైతే చూసుకున్నారుగా, మిస్ అయిపోయాడు అనుకున్నా భగత్కి కోటి. మన క్లియరెన్స్లో హోమ్ కాలింగ్ దగ్గర బయట అయితే ఆగాడు. సో ఆ లోకో హెడ్ లైట్ అది అయితే మనం క్యాప్చర్ చేసాము. అండ్ మనకైతే ఆపోజిట్లో మంచిగా సింగిల్ పడ్డాయండి. సో సూలూరుపేట దాటిన తర్వాత మనమైతే స్కిప్ చేశాక మనమైతే తమిళనాడులోకి అయితే వెళ్ళిపోతాము. స్టేట్ చేంజ్ అయ్యి ఏపీ నుంచి. సో ఎస్ఆర్కి అయితే మనం గూడూరు దాటిన వెంటనే వచ్చేసాము ఎస్ఆర్లోకి. హోమ్లో కూడా మంచిగానే ప్రిఫరెన్స్ ఉంది. ఇంకా హోమ్ బండి కదా, సో బాగానే కొట్టుకుంటూ వస్తున్నాడు. మోస్ట్ అవైటెడ్ అండి, లాస్ట్ ఫినిషింగ్ టచ్ అయితే ఇప్పుడు రాబోతుంది సబర్బన్ స్కిప్లు. నేనైతే ఎగ్జైటెడ్ హైప్లో ఉన్నా సబర్బన్ స్కిప్లు ఎలా కొడతాడని. ఆ సబర్బన్ స్కిప్లు అయితే చూసుకుందాము. అండ్ బండి క్రౌడ్ గురించి అయితే మాట్లాడుకోవాలి. సో మనం ఎక్కడ మాట్లాడుకోలేదు. నెల్లూరు వరకు అయితే పీక్ క్రౌడ్ పుల్లింగ్ అయితే ఉండిందండి బండిలో. అసలు డోర్ల దగ్గర కూడా ఫుల్ ఆక్యుపెన్సీ అనమాట. సరిగ్గా ప్రాపర్గా క్యాప్చర్ చేద్దామన్నా కూడా ఫుల్ క్రౌడ్ అయితే ఉన్నారు. బట్ ఇంకా మనమైతే చూడాలి ఎలా ఉంటుందో ఇక్కడ నుంచి సబర్బన్ స్కిప్పులు. సో ఖచ్చితంగా బాగానే కొడతాడు. అండ్ నెల్లూరులో అయితే చాలామంది డీబోర్డ్ అయిపోయారు. సో ఫ్రీ అయిపోయింది బండి అంతా. సో పోను బండి ఖాళీ అయిపోయింది. ఇప్పుడైతే ఇంకా ఖాళీ అయిపోయింది. సో మనకైతే స్టార్టర్ అయితే పడిపోయిందండి. మనమైతే డిపార్ట్ అవ్వడానికి రెడీగా ఉన్నాం సూలూరుపేట నుంచి. ఇక్కడ నుంచి 82 కిలోమీటర్లు నాన్ స్టాప్ కొడతాడు. సో కుమ్మేసుకుందాం పదండి. ఏ మాత్రం ఇటు బీటీ వెళ్తే నాకు హెల్ప్ చేసినాడు అవుతాడు. సో నాకు కనెక్టింగ్ ట్రైన్ ఉందన్నమాట మాస్ నుంచి. అది మనం మాట్లాడుకుందాం చెన్నైకి వెళ్ళాక. సో లెట్స్ గెట్ డిపార్టెడ్ ఫ్రమ్ సూలూరుపేట. వచ్చావా దాదా? సబర్బన్కి సర్వం సిద్ధం, కుమ్మేసుకుందాం. ఆంధ్రాలోనే కాదు, మన ట్రైన్కే లాస్ట్
ఏంటి ఒకరు కూడా లేడు లోపల. చెవులు చేస్తున్నాడు. మీకు చీకట్లో కనిపిస్తుందో లేదో కానీ ఇది వచ్చి మన సాంబార్ పాత రేకు ఎల్హెచ్బి అయిపోయాడు కదా, పాత ఐసీఎఫ్ రేక్ అనమాట. సబర్బన్ అనుకున్నారా, అవుటర్ రింగ్ రోడ్ అనుకున్నారా, అలా కొడుతున్నారేంట్రా? వీడు చేసిన సబర్బన్ రచ్చకి బాబు 25 నిమిషాలు బీటీలో ఉన్నాడు. ఫోటో మామూలుడు కాదు అసలు. జేఎస్ ఏం కొట్టాడండి స్కిప్లు, మీరు చూసే ఉంటారు. వీడు స్టేషన్లోకి ఇంటేకి ఎలా తీసుకుంటాడో మాస్లోకి నాకైతే తెలీదు. ఆన్ టైం వెళ్తాడా, బీటీ వెళ్ళిపోతాడా లేదా డిలేతో వెళ్తాడా నాకైతే సంబంధం లేదు. కానీ ఇక్కడ వరకు మాత్రం టాప్ నాచ్ అంతే, ఎరగొట్టేశాడు. అసలు
ఎల్కో నగర్ వరకు నేను ఎప్పుడు ఈ రేంజ్లో రాలేదు. చూడండి ఇప్పుడు కూడా ఏదో స్టేషన్ స్కిప్ కొడుతున్నాడు, కొట్టేస్తున్నాడు అసలు. ఫెంటాస్టిక్ రా అసలు. సో చూసుకుందాం ఇంటేక్ ఎలా ఉంటుందో మాస్లోకి. ఇంత రచ్చ చేసి ఇప్పుడు చల్లబడ్డాడండి మన జేఎస్. విఓసి నగర్లో స్లో అయ్యాడు. అబ్బా అబ్బా అరాచకం రాదు నిజంగా. మనోడైతే బేషన్ బ్రిడ్జ్ జంక్షన్ని స్కిప్ కొడుతున్నాడండి స్లోగా. క్లియరెన్స్. సో మెల్లగా వెళ్ళిపోతాడు. సో మెల్లగా బీబీక్యూ అయితే స్కిప్ కొట్టేశాం. సో మీకు తెలిసిందే కదా, ఇక్కడ నుంచి మనకి అరకోణం అయితే డైవర్ట్ అవుతుంది. అటు లోపలికి వెళ్ళి రివర్సల్ చేసుకొని రావాలి కదా. ఒకటే మో చూస్తేనే భయం వేస్తుందిగా. మాస్లోకి మాస్గా ఎంటర్ అవ్వడానికి మాస్ పబ్లిక్తో ఉన్న బొకారో మాత్రం మామూలుగా రాదు. బంగారం బండి మీకు మాకు కాదు. మా టికెట్ దొరుకుతాయి కాబట్టి మన బంగారం. ఇందులో ట్రావెల్ చేస్తే అసలు జీవితం అంటే ఏంటి తెలుసు జనరల్లో. ఓకే చూస్తుంటే మనం కూడా అవుటర్ లాగేలాగున్నాం. ఆగుతున్నాం కూడా. మీరైతే చూసుకోవచ్చండి, మనల్ని ఒక 10 నిమిషాలు అయితే ఆపాడు అవుటర్లో. అండ్ ఎట్ ఏ టైం సైమిల్టేనియస్లీ మనకైతే రెండింటికి ప్యారలల్ అయితే ఇచ్చాడనమాట. బొకారోకి మనకి. ఏం సీన్ రా బాబు. ప్యారలల్ డిపార్చర్తో స్టార్ట్ అయ్యి ప్యారలల్ అరైవల్తో ఎండ్ అవుతుంది. బాబా సూపర్. ఆడనైతే అటు మూలకు దోస్తున్నాడండి.
పురిచి తలైవర్ డాక్టర్ ఎంజి రామచంద్రన్, చెన్నై సెంట్రల్. Mass arrival is always class. సో 455 కిలోమీటర్లు ఈరోజు మన ప్రయాణం కంప్లీట్ చేసుకున్న తర్వాత మనమైతే డాక్టర్ ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాం. ఇక్కడికి రావాల్సిన దానికంటే మనోడు కేవలం 15 నిమిషాలు బీటీఏ వచ్చాడు యాక్చువల్గా. సో మీకు ఇప్పుడు అద్రిపోయే ట్విస్ట్ చెప్తాను అనమాట, పోకిరి లెవెల్ ట్విస్ట్. ఈరోజు మనం ట్రావెల్ చేసింది జనశతాబ్దిలో కాదండి, చెన్నై సెంట్రల్ నుంచి కోయంబత్తూరులో ఇంటర్సిటీ రేక్ అనమాట ఇది. సో ఇందాక లోపల టైం షీట్ అయితే చూశాను. సో తర్వాత చూపిద్దాం అనేసరికి లోపల అటెండర్ వాళ్ళైతే టైం షీట్ అయితే తీయేశారు. ఈ రేక్ వచ్చేసి మనకి చెన్నై సెంట్రల్ నుంచి కోయంబత్తూరులో ఇంటర్సిటీ రేక్ అనమాట. సో అదండి మ్యాటర్. అయితే ఇప్పుడైతే ఓవరాల్ ఎక్స్పీరియన్స్ గురించి అయితే ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. పెద్ద చెప్పడానికి ఏమీ లేదు, మీరు వినడానికి కూడా ఏం లేదు, మీ కల్లారా మీరే చూశారు. ఈడు కొట్టిన స్కిప్పులే జేఎస్ అంటే ఏందో జస్టిఫై చేస్తుంది ఈరోజు. సో ఫెంటాస్టిక్గా కొట్టాడు స్కిప్పులు, మీరు చూసారు అది. అసలు సబర్బన్ అయితే సింపుల్ అండి, సాగు కొట్టి సెవులు మూసేశాడు. పీక్స్లో చూసాము సబర్బన్ ర్యాంపేజ్. విమ్కో నగర్ వరకు అసలు నేను ఏ ట్రైన్ చూడలా, అంతే ఇంత ఎంపీఎస్లో కొట్టుకుంటా విమ్కో నగర్ వరకు ఫెంటాస్టిక్గా అయితే తీసుకొచ్చాడండి. అండ్ నేను సెల్లింగ్ పాయింట్గా పెట్టుకున్న చీరాల ఒంగోలు స్ట్రెచ్, అబ్బో అదైతే అసలు అరాచకం అనే మాట చాలా తక్కువ అనమాట. అంటే అమ్మ బడవ అసలు ఏం కొట్టుడు కొట్టాడండి. పోతే పట్టాలన్నా పోవాలా లేదా బండికున్న చక్రాలన్నా పోవాలన్నట్టు ఆ రేంజ్లో కొట్టాడు. అసలు ఫెంటాస్టిక్గా కొట్టాడు ఆ స్ట్రెచ్ అయితే మాత్రం. సో అదైతే పీక్స్ అండి. అండ్ ఇప్పుడైతే నాకు ఈ బీటీ వచ్చి మంచి పని అయిందండి. నాకైతే ఇక్కడ నుంచి కనెక్టింగ్ ట్రైన్ అయితే ఉంది ఒక హాఫ్ అన్ అవర్లో. సో నేను ఫాస్ట్గా వెళ్ళి వెంటనే ఆ ట్రైన్ అయితే ఆన్బోర్డ్ చేయాలన్నమాట. సో ఈ బీటీ రావటం వల్ల మనకైతే కొంచెం బెనిఫిట్ అనే చెప్పొచ్చు. ఓవరాల్ ఎక్స్పీరియన్స్ అయితే ఫెంటాస్టిక్ అండి. బండి గురించి పేరు పెట్టడానికి ఏం లేదు, రన్ విషయంలో పేరు పెట్టడానికి ఏం లేదు. క్రౌడ్ పుల్లింగ్ కూడా మంచి క్రౌడ్ పుల్లింగ్, టికెట్లు కూడా అవైలబుల్లోనే దొరుకుతాయి వీక్ డేస్లో. అయితే వీకెండ్స్లో కొంచెం కష్టంగా ఉంటుంది అనమాట, రష్ ఉంటుంది వీకెండ్స్లో. వీక్ డేస్లో అయితే బాగానే ఉంటాడు. అండ్ బండి ఫ్రీక్వెన్సీ చూసుకుంటే వారంలో 6 రోజులు ఉంటాడు, మంగళవారం అయితే ఉండడండి. సో ఇది ఈరోజు ఓవరాల్ ఎక్స్పీరియన్స్ అయితే. అండ్ మెయిన్ ఇంకో హైలైట్ పాయింట్ ఏంటంటే ఆరంభంలో మనకైతే మంచి ప్యారలల్ డిపార్చర్ అయితే పడింది బీజేడీలో. అండ్ ఇక్కడ మాస్లో కనుక చూసుకుంటే మంచి ప్యారలల్ అరైవల్ అయితే తీసుకున్నాడు. సో అదొక మంచి హైలైట్ పాయింట్ అనమాట. సో ఇదండి ఓవరాల్ ఎక్స్పీరియన్స్. బండి మాత్రం చెప్తున్నా కదా అసలు అమ్మ ఇరగ్గొట్టేశాడు అసలు. సో ఖచ్చితంగా ఈ బండిని అయితే కన్సిడర్ చేయండి బీజేడీ నుంచి మాస్కి వచ్చేటప్పుడు. మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఫీల్ అవుతారు. నువ్వు రైల్ ఫ్యాన్ అయితే ఇంక అసలు మాటలు అవసరం లేదు. నువ్వు అసలు టికెట్ కొట్టుకొని డోర్ దగ్గర ఉంటే ఇంక నువ్వు హైప్తో చచ్చిపోతావు, ఆ రేంజ్లో ఉంటుంది రన్ అయితే. సో ఇక్కడితో అయితే మనం ఈ వ్లాగ్ని అయితే ఎండ్ చేద్దామండి. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నా. అండ్ అన్నట్టు మనం కోచ్ కాంపోజిషన్ అండ్ ఫేర్ డీటెయిల్స్ గురించి అయితే మాట్లాడుకోవాలి. సో కోచ్ కాంపోజిషన్ కనుక చూసుకుంటే మనకి మొత్తం 16 రేక్ అయితే ఉంటుంది అనమాట. ఎల్హెచ్బిబి నార్మల్గా 22 రేక్ ఉంటుంది. సో 16 కోచెస్ రేక్ అయితే ఉంటుంది. అందులో 12 సెకండ్ సీటింగ్ ఉంటాయి, D1 నుంచి D12 వరకు. 2 ఏసీ చైర్ కార్ ఉంటాయి, C1 C2. అండ్ ఒక DL1 ఉంటుంది అనమాట, SLR కమ్ DL1. మనకి డొరంటోలో ఉంటుంది చూసారా, నేను అప్పుడు పోయినసారి సికింద్రాబాద్ ముంబై LT డొరంటోలో ట్రావెల్ చేశాను, సేమ్ ఆ టైప్లో అయితే ఉంటుందండి. సో అది మ్యాటర్ అయితే. అండ్ ఫేర్ డీటెయిల్స్ గురించి కనుక చూసుకుంటే ఎండ్ టు ఎండ్ సెకండ్ సిట్టింగ్లో వచ్చి 215 రూపాయలు అయితే పడుతుంది. అదే ఏసీ చైర్ కార్లో వచ్చి 705 రూపాయలు అయితే పడుతుందండి. ఎలాంటి జనరల్ కోచెస్ అయితే ఉండవు. మీరు జనరల్ టికెట్ తీసుకొని ఎక్కితే ఖచ్చితంగా ఫైన్ అయితే పే చేయాల్సి ఉంటుంది. ఇదండి మ్యాటర్ అయితే. ఇప్పుడైతే మనం SRలో ఉన్నాం, డాక్టర్ ఎంజీఆర్ చెన్నై సెంట్రల్. ఇక్కడైతే ఈ వ్లాగ్ ఎండ్ చేద్దాం. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నా. సో ఎప్పుడు సపోర్ట్ చేస్తే అలాగే సపోర్ట్ చేస్తారనుకుంటున్నా. ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ హైప్ బటన్ కూడా హైప్ అయితే చేయండి అనమాట వీడియోని. ఇక్కడైతే ఈ వీడియోని ఎండ్ చేద్దాం. JVJ సైనింగ్ ఫ్రమ్ డాక్టర్ ఎంజీఆర్ చెన్నై సెంట్రల్.